నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరా. బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్ 9కి సంబంధించి ఒక కాంపిటీషన్ అయితే పెట్టారు. పేరు అగ్ని పరీక్ష. అయితే అగ్ని పరీక్షలో ఉత్తీర్ణులు ఎవరు, అసలు ఎవరు నెట్టుకొచ్చారు? చాలామంది యూట్యూబర్స్, చాలామంది చిన్న స్థాయి వాళ్ళు కూడా సెలబ్రిటీ స్టేటస్ కోసం పోరుకాడిన ఈ పోటీలో ఎవరు గట్టెక్కారనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఏంటి అగ్ని పరీక్షలో కొన్ని చూశాను ప్రోమోస్, అవి ఇవి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు జడ్జెస్ కూడా. సో ఏం జరిగింది అసలు అగ్ని పరీక్షలో? నాకు కంప్లీట్ బిగ్ బాస్ అన్ని సీజన్స్లో ఫస్ట్ ఎన్టీఆర్ గారి సీజన్ చాలా ఇష్టం, తర్వాత ఓటీటీ చాలా ఇష్టం, ఇంకా తర్వాత మిగతావి కొంచెం ఏదో ఓటీటీ అంటే బిందు మాధవి అంతే, ఇంకా పెద్దగా ఏం అనిపించలే ఇంకా ఏ సీజన్స్ నాకు అంతగా. తర్వాత నాని సీజన్ ఒకటి కొంచెం పర్లా. ఇకపోతే ఈ సీజన్ 9 ఏదైతే ఉందో వీళ్ళు ఎంచుకున్న ప్లాన్ నిజంగా నాకు బాగా నచ్చింది. అంటే కామనర్స్ని తీసుకొని, అంటే బేసిక్గా వీళ్ళు కామనర్స్ కదా, ఇంతకుముందు కూడా ఇట్లాంటి వాళ్ళని సెలబ్రిటీలు అని చెప్పి తీసుకొచ్చారు మన దగ్గర. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇంత పెద్ద సెలబ్రిటీ, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అబ్బాయి ఎంత పెద్ద సెలబ్రిటీ అని చెప్పి తీసుకొచ్చారు. ఈసారి ఏంటంటే కామనర్స్ అంతా మళ్ళీ వీళ్ళే అప్లికేషన్లు పెట్టారు, మేమే అని. సరే పోనీలే అని చెప్పి వీళ్ళందరినీ ఎరగ ఒక 40 మందిని జల్లడ పట్టేసి వదిలేరు. ఒక షో కంటెస్ట్ చేస్తూ మనకి నిన్న కనిపించింది ముగ్గురు గెస్ట్లు. నేను హోస్ట్ని అని చెప్పి శ్రీముఖి వచ్చింది, కానీ గెస్ట్ల కంటే ఎక్కువ శ్రీముఖే అదేంటిది జడ్జ్మెంట్ చేస్తుంది యాజ్ చెప్పాలి అంటే. సరే పోనీలు అప్పటికీ అన్నారు మీ ముగ్గురికి అభిప్రాయం కాదు, నా అభిప్రాయం కూడా ఇంపార్టెంటే. మీరు నో అన్నా నేను ఒకవేళ ఓకే అంటే వాళ్ళని తీసుకోవచ్చు, మీరు ఓకే అన్నా ఒకవేళ నేను నో అన్నా వాళ్ళని తీనివ్వను అని శ్రీముఖి ముందే చెప్పింది. శ్రీముఖికి నన్ను అడిగితే ఆవిడకి చాలా షీజ్ లైక్ తనకు ఉన్న అర్హత, బికాజ్ షీఈ్ ఆల్సో విన్నరే కదా ఒక సీజన్లో, అంటే సెకండ్ అంటే ఇంచుమించు విన్నరే అనుకుందాం. సో అట్లా తను కూడా అక్కడ ఉండింది. అందరూ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. సరే ఎవరెవరు వస్తారా చూద్దాం అనుకుంటే ఫస్ట్ దివ్య అనే ఒక ఆవిడ వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే నేను విజయవాడ నుంచి వచ్చాను అనేది. ఆవిడ నైట్ వేసుకొని పళ్ళు తోముకుంటే ఇట్టిట్టు వచ్చేసింది. అప్పుడే నిద్రలేసి వచ్చాను నేను అని. ఎందుకు ఈ గెటప్ ఎందుకు అంతా ఇది అనుకుంటే ఆమె ఏదేదేదో వింత విచిత్రమైన స్ట్రాటజీలన్నీ ఉపయోగించింది. అర్థం కాల బేసికల్లీ. సరే ఫోన్లో ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అంటే ఏదేదో చెప్పేసింది, ఆమెకి ఏది దోస్తే చెప్పేసింది. నీకు అన్ని సీజన్లలో ఎవరు చాలా ఇష్టం అంటే అసలు బిగ్ బాస్, బిగ్ బ్రదర్, ప్రపంచం మొత్తంలో బిగ్ బాస్ అన్నిట్లో ఒక చెత్త నీచమైన కంటెస్టెంట్ అంటే అభిజితే అనింది. అదేంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఏం కర్మ పట్టింది అంటే ఏమో నాకు తెలియదు, నాకు అట్లాగే అనిపించింది, నాకు అసలు ఈయన నచ్చలేదు, కూర్చొని ఊరికి ఇట్లా పడుకొని గెలిచేసాడు, అట్టెట్ట గెలుస్తారో నాకు ఇప్పటికీ డౌట్ ఉందని మొహం మీదే అనేసింది. సరే వీడేమన్నా అభిజిత్ ఏమైనా ఆ పిల్లకి రెడ్ ఇస్తాడా అనుకుంటే లేదు, ఆయన గ్రీనే ఇచ్చాడు. ఇదేమన్నా స్ట్రాటజీ అనుకుని. తర్వాత బిందు మాది అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా బాగా మాట్లాడేసావు అని చెప్పేసి ఆవిడకి కూడా గ్రీన్. నెక్స్ట్ నవదీప్ కూడా గ్రీనే ఇచ్చాడు. ఆ పిల్ల ఫస్ట్ సెలెక్టెడ్ అనుకుందాం. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత మాస్క్ మని వచ్చాడు. ఇంతకుముందు చదివిన అమ్మాయి MBBS అంట. ఇప్పుడు ఈవిడ న్యాచురల్గా ఎందుకు సెలెక్ట్ చేస్తారో నాకు తెలియదు, నేనైతే సెలెక్ట్ చేయను, బికాజ్ నేను MBBS చదువుతున్నాను అని. సరే MBBS ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు అంటే నా లైఫ్ జీవితం ఎటు తిరుగుతుందో ఎటు వెళ్తుందో నాకే అర్థం కాలేదు. ఒకసారి ఇన్స్టా రీల్స్ చేద్దాం అనుకున్నా, ఒకసారి టిక్టాక్ చేద్దాం అనుకున్నా, ఒకసారి ఫేస్బుక్ వచ్చా, ఒకసారి అటు వచ్చా, ఒకసారి ఇటు వచ్చాను, ఏదేదో చెప్పాను. అంటే ఏమవ్వాలో తెలియక MBBS చేస్తుంది. ఏం అవ్వాలో ఆమెకు క్లారిటీ కూడా లేదు. ఆ కంటెస్టెంట్ని తీసుకొచ్చారు, ఆమె ఏం చెప్తుందో కూడా ఆమెకు కూడా తెలియదు. మరి వీళ్ళు ముగ్గురు ఎలా సెలెక్ట్ చేశారో నిజంగా ఐడియా. అట్లే ఆ టైంలో అందరూ జడ్జిలు అందరూ ఉండేసరికి కంగారు లేదు మాట్లాడుంటుంది, క్షమించేయండి అట్లా. తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చాడు. నేను మాస్క్ పెట్టుకుంటాను, నాకు మొహం ఎవరికి చూపించడం ఇష్టం లేదు అనుకుంటూ ఆయన వచ్చాడు. ఒరే నువ్వు ఎందుకు మాస్క్ ఇట్లా పెట్టుకున్నావు, ఎప్పటి నుంచి పెట్టుకున్నావు? నేను గత ఎన్నేళ్ళ నుంచో పెట్టేసుకున్నాను అన్నాడు. పెళ్ళయిందంటే పెళ్ళయింది. మావిడ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఎంత ఇష్టం అంటే నేను మావిడి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అటేసి కిందేసి మీదేసి పైకేసి కొడతానే ఉంటా అని చెప్పి. ధర్మస్థలి మాస్క్ మ్యాన్ ఇతను ఒకటే, నేను లేదు వాడు వేరు. సో ఎందుకురా బాబు నీ పిల్లని అంతగా కొట్టేస్తున్నావు అంటే అది నా ప్రేమ, నాకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, నేను ఎంత కొడితే ఆమెకు అంత ఇష్టం, అందుకే చిత్త కొట్టేస్తున్నా అని చెప్పింది. బిందు మాధవికి నచ్చల. ఇవారే లూజర్ అని ఒంటి మీద ఏదో వేసింది. నేను ఎట్లా లూజర్ అని నువ్వు అంటావు, నీకు నా గురించి ఏం తెలుసు, అబ్బా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదురా బాబు, నీకు దండం ఓ అంటే మొత్తానికి ఒకటో అరో గ్రీన్ వచ్చింది, మిగతా రెడ్ వచ్చింది ఆయనకి. అంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా ప్రూవ్ చేసుకోవడానికి అనవసరమైన స్ట్రాటజీసా? అదేం లేదు, ఏదో విచిత్రంగా వచ్చాడు. ఆ మాస్క్ తీసిన తర్వాత అనిపించింది నువ్వు మాస్క్ పెట్టుకుంటేనే సంతోషం. అంత దారుణంగా ఉన్నాడా? నేను అట్లా ఇలాంటి సేవింగ్ నేను చేయలేను కానీ నా అభిప్రాయం చెప్పాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చింది ఎవరబ్బా అంటే కేతమ్మ.
ఆమె ఒక పెద్ద ఆవిడ ఈవిడ వచ్చింది. సరే నువ్వు వస్తే వచ్చావు, నీ గురించి చెప్పొచ్చు కదా, కుండ బోనం ఎత్తుకొని ఒక షో చేసింది. సరే పోతే పోనీలే, నీ సంప్రదాయం ఏదో చూపించుకోవాలనుకున్నావు, హ్యాపీ. ఆ తర్వాత ఏమైందంటే మొత్తం వచ్చినప్పటి నుంచి నా కష్టాలన్నీ చెప్పేది. నేను చిన్నప్పుడే తల్లిపోయింది, తర్వాత ఇదైంది అదైంది ఇదైంది, కాయా కష్టం చేసుకొని ఆ ఊరు ఈ ఊరు తిరిగి అన్నీ కళ్ళమ్మిన అదమ్మిన ఇదమ్మిన, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన, ఒక ఇల్లు కట్టుకున్నా. ఓకే అమ్మ సంతోషం. సరే ఇంతకీ నీకేం కావాలి? నేను బిగ్ బాస్ ఆడడానికి వచ్చా. అమ్మ ఇక్కడ చాలా కష్టాలు ఇవన్నీ ఉంటాయి, నువ్వు ఆడలేవు, ఏమో చూద్దాంలేనుకో, 3 రెడ్డే ఇచ్చి పోమ్మా అన్నారు. పోనీ అక్కడ వరకన్నా వచ్చింది, వెళ్ళింది, సంతోషం. కర్నూలు నుంచి ప్రియా అనే ఒక ఆవిడ వచ్చింది. ఈ అమ్మాయి రావడమే ఏదో కొంచెం బాగానే ఉంది, అంటే నాకేం పెద్దగా ఫస్ట్ కంటెస్టెంట్ కంటే 300% బెటరు. కానీ ఈ పిల్లకి ఒక టాస్క్ ఇచ్చారు, ఐస్లో మొహం పెట్టు, తీయి, అందులో దూకు, ఇందులో దూకు, అటు బొర్రు ఇటు బొర్రు అంటే అది చెప్పిందల్లా చేసింది. లాస్ట్కి ఎందుకో మరి రెడ్ ఇచ్చారు. సరే అంటే నెక్స్ట్ ఆప్షన్ చూద్దాంలే, న్యూస్ నాట్ సెలెక్టెడ్. ఫస్ట్ అమ్మాయి కంటే ఈ అమ్మాయి 100% బెటర్ ఇంకా చెప్పాలి అంటే. కానీ ఈమెను తీసుకోవాలా, మరి వీళ్ళు ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కాల. ఇట్లాగే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ధర్నా చేసిన అబ్బాయి మన్మధ రాజా అంట, ఆయన వచ్చాడు. బాబు నీకేం కావాలి? ఏం లేదు, నాకు ఏం అవసరం, బిగ్ బాస్కి రావడమే నాకు కావాలి. సరే వచ్చావు, వచ్చాక అదే మినిమం డిగ్రీ అని చెప్పి అతను సంథింగ్ అక్కడ ఫ్లెక్స్ పెట్టుకొని ఏదో ఇట్లా అన్నపూర్ణ చూడ అదే అంటున్నా, ఫ్లెక్స్ ఒకటి పెట్టుకొని కూర్చొని నిరాహార దీక్ష. ఓకే ఓకే. సో తనని పిలిస్తే ఏం కావాలి? బిగ్ బాస్కి రావాలి. వచ్చి ఏం చేస్తే తర్వాత ముందు రావాలంతే. అట్లా నీలో మాకేమీ కనబడట్లా టాలెంట్. ఒకటి ఇచ్చారు, ఓ డైలాగ్ చెప్పమని, ఏదో చెప్పాడు, ఏమనిపించలా. 3 గంటేస్తే కింద పడి మీద పడి అటుటోర్ ఇటోర్ కాళ్ళ వెళ్ళబడి నన్ను తీసుకోండి అన్నాడు. ఇట్లా తీసుకునే షో కాదు బాబు ఇది, గెట్ లాస్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఆయన వచ్చాడు, కండల వీరుడు అని చెప్పేసి ఒక ఆయన, షేక్ అబ్బు. ఆయన వచ్చేసి బాబు ఏంటి నీ ప్రదర్శన అంటే, ఏమీ లేదు నాది మొత్తం ఇదే కండల ప్రదర్శన అని చెప్పాడు. సరే ప్రదర్శించు అన్నాడు, ప్రదర్శించాడు. అటు తిప్పి ఇటు తిప్పి బిగ్ బాస్కి వచ్చి నువ్వు ఏం చేస్తావు, అసలు నీకేముందంటే నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ అన్నాడు. అంటే షార్ట్ టెంపర్ ఉంటే ఏం చేస్తావు అంటే, గోడలు గుద్దుతా, సామాన్లు బలకు కొడతా, నాకు నేనే కోసేసుకుంటా, నరికేసుకుంటాను. బాబు నీకు దండం, నువ్వు ఇక్కడ నువ్వు పో అట్లా. నిజమే అలాగే చెప్పాడు వాడు కూడా. అంటే ఏమో మాట్లాడతారు, తెలిసి మాడతారో తెలియకుండా ఏదో ఒకటి చెప్తే వీళ్ళని తీసుకుంటారేమో అని వాళ్ళు అనుకుంటారు. అంటే నేను కంటెంట్ జనరేట్ చేయగలుగుతాను, ఇలా నేను మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని చెప్పే క్రమంలో బొక్కబోలు పడ్డారా. అంతే. తర్వాత నెక్స్ట్ వైజాగ్ నుంచి మాధురి అనే అమ్మాయి వచ్చింది. నాకు ఎందుకో ఆమె గుర్తులేదు, రాత్రి పడుకున్నప్పుడు అయితే బాగానే చూసా, పొద్దున్న లేసారు నాకు ఎందుకో గుర్తులేదు. మామూలు కళ్ళ కదా మర్చిపోతారు ఎవరైనా, నాకు తెలియదు. నేను నిజంగా ఓవరాల్గా ప్రామిస్ మర్చిపోయా. ఇప్పుడు ఇంకోసారి చూసి చెప్పాలి, బట్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, లైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రసన్న అనే అబ్బాయి వచ్చాడు. రాగానే ఇది తీసేసి ఐఎమ్ హ్యాండిక్యాప్డ్, అయినప్పటికీ నేను సాధించిన ఇవన్నీ అని చెప్పాడు. కొంచెం అంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు చెప్పాలి అంటే, తీసుకోవచ్చు తప్పులేదు. అంటే ఇట్లా కూడా ఆలోచన, అంటే ఇది చూపించి స్ట్రాటజీ సింపతి గెయిన్ చేయడానికి వచ్చాడు అని. బట్ సింపతి గెయిన్ కాదు, తను ఏంటంటే మనకి ఒంట్లో ఏ ఉన్నా సరే, ఎలాంటి మైనస్లు ఉన్నా జీవితంలో ఎలా గెలవాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఈయన. సో తీసుకోవచ్చు తప్పలేదు. అట్లా ఈయన తీసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళని రేపటికి వదిలేశారు ప్రోమోకి. అంటే ఇది ఎట్లా ఉందంటే ఓవరాల్గా చెప్పాలంటే అగ్ని పరీక్ష మనకి వాళ్ళకి కాదు. అండ్ అది ఎట్లాంటి అగ్ని పరీక్ష, రాత్రి 12 గంటలకు వదిలేడు ఎపిసోడ్. స్ట్రాటజీ 10 గంటలకు వదిలేస్తే వెంటనే గబగబ రివ్యూలు చేసి 12 పెట్టేస్తున్నారు. ఏం జరిగింది అసలు ఏంటనేది. 12కి చేశాడు అనుకో, నిదానంగా చూసి హ్యాపీగా పడుకొని పొద్దున్న లేసి రివ్యూ ఇద్దాం అనుకుంటాను. నిద్ర పట్టిందా నీకు అసలు చూసాక? నాకు నిద్రకి ఇట్లాంటి వాటికి ఏం సంబంధం లేదు, క్షణంలో మర్చిపోతాయి ఏదైనా సరే. అట్లాగే ఈ మాదిరి ఎందుకు మిస్ అయింది నాకు తెలియదు. సో ఓవరాల్గా ఇది అగ్ని పరీక్ష. అంటే నాకు ఇప్పుడు ఎందుకు ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలనుకున్నాను అంటే, 3 మంచి జడ్జిలే ఉన్నారు. శ్రీముఖి కూడా మంచి జడ్జి లాంటి మనిషే. 4 ఉన్నా కూడా ఆవిడకి సరిగ్గా సెలెక్ట్ చేయట్లేదనే ఫీలింగ్ నాకు అనిపించింది. అంటే సెలెక్షన్ మోడ్లో అంటే ఏదో ద పాయింట్. ఇక్కడ వీళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఆ జడ్జెస్కి, పర్సనల్ క్యారెక్టరైజేషన్. కానీ జడ్జి పొజిషన్లో కూర్చున్నప్పుడు జడ్జిలాగే వ్యవహరించాలి. అందరి పర్స్పెక్టివ్ నుంచి నువ్వు ఒక ఉండి చేయాలి దాన్ని. నువ్వు పర్సనల్గా ఫీల్ అయిన దాన్ని నువ్వు జడ్జిమెంట్ చేస్తే అసలు తేడా, అసలు జడ్జెస్కి ఎలా ఉంటుంది అది. అదే అందుకని చెప్పి నాకు ఆ మైనస్ ఫస్ట్ కంటెస్టెంట్ అండ్ ఆ కర్నూలు పిల్లకి బ్యాలెన్సింగ్ లేదా, అసలు లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఈ అమ్మాయిని తీసుకోవాలి, ఆ పిల్లని ఇస్తే ఒక రెడ్ ఇచ్చి వదిలేయాలి.
బట్ ఏదో అట్లా అయిపోయింది మొత్తానికి. ఇది అగ్ని పరీక్ష. మరి ఇందులో ఈ రేపు ఎల్లుండి వచ్చే ఎపిసోడ్లు ఇంకెంత భయంకరంగా ఉంటాయో నాకు తెలియదు, మరి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నుంచి నన్ను అడిగితే 9 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు 5నో 4నో తీసుకుందాం అనుకుంటున్నారేమో నాకు తెలియదు. 9 మెంబర్స్ తీసి 9 మెంబర్స్ సెలబ్రిటీస్ని తోలితే బాగుంటుంది. 18 మొత్తం ఓవరాల్ 18. ఇంకా తర్వాత ఎవరన్నా పంపుకో, వైల్డ్ కార్డ్ నీ ఇష్టం, అంతే కదా. రైట్ ఓకేనా. దీనికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేద్దాం. రైట్, చూసారు కదా బిగ్ బాస్ అప్డేట్స్ సంబంధించి మన ఛానల్ ప్రతి ఒక్క అప్డేట్ గురించి ఒక వీడియో వస్తూ ఉంటుంది. మీకు అప్డేట్స్ కోసం కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.